సో ఇక వీటిలో అరౌండ్గా ఇట్ హ్యాపెన్స్. సో నో వాట్ ఆర్ దో స్పెసిఫిక్ డీటెయిల్స్ విల్ హావ్ టు వాచ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. హిందూ మైథాలజీ దాని బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో మంచి ఆదరణ ఉంది. సో ఆ ఆదరణని ఈ సినిమా పీక్స్ తీసుకెళ్తుంది అనుకోవచ్చా? 100%. 100%. దాని మీదనే కదా మనం బిగ్గెస్ట్ బెట్. ఏంది ఎంత మీ బెట్ ఎంత? క్వాంటిఫై చేయమంటే ఎలా చేస్తానండి? అది మీ ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు ఆడియన్స్లోకి అనేది దాని మీద డిపెండ్ అవుతుంది కదా. అంటే ఇట్స్ నాట్ లైక్ మనం దాన్ని వాంటెడ్గా వాడుతున్నట్టు కాదండి. ఇట్స్ లైక్ ద స్టోరీ ఈజ్ అరౌండ్, అంటే లైక్ షీ సెడ్, మన హిస్టరీ డిమాండ్ చేసేదానికి, మన హిస్టరీలో మన రిలీజియన్ మీద ఏం జరిగింది ఏంటిది అనేది. సో దట్ సబ్జెక్ట్ ఈజ్ లైక్ దాట్, అండ్ దానికి ఐ థింక్ వీ హెవ్ డన్ జస్టిస్ టు హౌ వీ హెవ్ పోర్ట్రేడ్ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ దానికి అరౌండ్గా వీ హెవ్ యాడెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ స్టోరీ లైన్ యాడ్ చేసాము అట్లా. సో దెర్ ఇస్ పార్ట్ హిస్టరీ, పార్ట్ ట్రూత్, అండ్ దెన్ దెర్ ఇస్ పార్ట్ ఫిక్షన్ విచ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. సో ద స్టోరీ దట్ వీ హ్యావ్ టోల్డ్, ద హిస్టరీ దట్ వీ హ్యావ్ టోల్డ్ ఈస్ ట్రూ ఇన్ ఇట్ సెన్స్. అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ బట్ దెర్ ఇస్ ఇట్స్ సింగిల్ పార్ట్లోనే ఫినిష్ చేస్తున్నారా? ఏమన్నా సీక్వెల్ ఉంటుందా? ఎలా సీక్వెల్ ఉంటుందండి. సీక్వెల్ ఉంటుంది. ఓకే.